కలియుగ వెంకటేశ్వర స్వామిలో లీనమైన బీబీ నాంచారమ్మ తమ ఆడబిడ్డగా భావిస్తారు కొంతమంది ముస్లిం సోదరులు. ఉగాది పండుగ వచ్చిందంటే చాలు తమ ఆడబిడ్డకు సారా సమర్పించి వెంకటేశ్వర స్వామికి కాయ కర్పూరం సమర్పించి తమ అల్లుడిగా భావిస్తూ భక్తితో పూజలు చేస్తారు. డబ్బులు ఇస్తానది స్వామికి మేము ఇవ్వకుండా ఇచ్చేసాము. మాకు సంసారంలో ఇది లేదు, ఎంత సంపాదన ఇది అన్ని కష్టాలన్నీ ఎక్కువ వస్తున్నాయి మాకు. అందుకే క్షమించమని చెప్పి ఏడుకునేదానికి వచ్చినాను. నేను ఈ సంవత్సరమే వచ్చింది. అంతకుముందు మా అమ్మ ఇస్తాను అది, ఇప్పుడు మేము ఇస్తామని వచ్చినాను. మేము సుమారుగా 10 సంవత్సరాల పిల్లలప్పుడు ఇస్తాను అది. వాళ్ళు చనిపోయినారు. మా అన్న ఇస్తాడు ముందు, ఆయన చనిపోయినాడు. చిన్న పిల్లకాయలకు మా చిన్న తమ్ముడికి ఇస్తారు, లేకుంటే పెద్దోళ్ళను ఇవ్వాలా అని చెప్పినారు. నేను మూడోవాడిని, నేను అందుకే వచ్చినాను. 305 साल से आता हूँ। नहीं हमारे बड़े में आते थे पहले, अभी हमें आती हूँ। आती भाई क्या कि देखो हमारी ताकत में देखो चले देता ये नारा होता जो 305 साल से आता हूँ। नहीं हमारे बड़े में आते थे पहले, अभी हमें आती हूँ। आती भाई क्या कि देखो हमारी ताकत में देखो चले देता। తిరుమల తొలి గడప దేవుని గడపలో ఈ ఆచారం కొన్ని దశాబ్దాలుగా సాగుతుంది. హిందూ భక్తులతో పాటు ముస్లిం భక్తులు కూడా ఆలయానికి వచ్చి పూజలు చేయడం దేవుని గడప ఆలయం ప్రత్యేకత. ఎన్నో ఏళ్లుగా ఆచారంగా కొనసాగుతున్న దేవుని గడప ఆలయంలో ముస్లింల పూజలపై మా కడప ప్రతినిధి ప్రసాద్ శర్మ మరింత సమాచారం అందిస్తారు. పర్వదినం వచ్చిందంటే దేవుని గడపలో ఒక ఆసక్తికరమైన అంశాన్ని మనం చూడవచ్చు. ప్రతి ఏటా ఉగాది పండుగ రోజున ఏదైతే ముస్లిం సోదరులు ఉన్నారో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి కానుకలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసి వెళ్తూ ఉంటారు. ఈ ఆచారం కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతుంది. అసలు ఈ ఆచారం ఎందుకు వచ్చింది, ఎందుకు ఈ టెంపుల్కి ఎక్కువ మంది ముస్లింస్ వస్తారని తెలుసుకునేందుకు ఆలయ పూజారి మనతో ఉన్నారు. స్వామి చెప్పండి, ఈ ఉగాది రోజున వస్తే తర్వాత కడప పరిసర ప్రాంతాల్లో చాలా మంది ముస్లిం సోదరులు తర్వాత కుటుంబాల సమేతంగా వస్తుంటారు. దీనికి ప్రత్యేకత కారణాలు ఏంటి? ఓం నమో వెంకటేశాయ. శ్రీకాంతాయ కళ్యాణదే నిదేర్చినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవ సంవత్సర ప్రతి సంవత్సరం మామూలుగా ఉగాది రోజు కులమతాలకు అతీతంగా ఇక్కడ ముస్లింలు మరియు హిందువులు ఉగాదిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మనకు ఇది ఏ విధంగా వచ్చిందంటే వెంకటేశ్వర స్వామి వారిలో బీబీ నాంచారమ్మ లీనమైనందువల్ల వాళ్ళు ఆడపచ్చు బావగా భావించి ఇక్కడ మనం ఏ విధంగా మనం ఆడబిడ్డకు చీరాసారా ఎట్లా ఇస్తామో ఆ విధంగా వాళ్ళు మన బావ వరుస అవుతారని ఇక్కడికి వచ్చి స్వామివారికి బియ్యము బ్యాళ్ళు భత్యం ఇచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించడం ఆనవాయితీగా వస్తుంది. మనకు ఇది ఏ విధంగా అంటే మైసూరు దగ్గర మేల్కోట అనే ఉంది. రామానుజాచార్యులు దేశ పర్యటన చేస్తూ అక్కడికి చెలునారాయణ స్వామి దేవస్థానానికి వెళ్తారు. అక్కడ మూలవరు ఉంటారు, ఉత్సవరులు లేరనమాట. అక్కడ రాజైన ముస్లిం రాజు అక్కడ ఉండే విగ్రహాన్ని తీసుకొని అక్కడ దండయాత్రలో ఆ విగ్రహాలని అన్నీ తీసుకొని వెళ్తారు. దాంట్లో ఆ విగ్రహం కూడా చెలునారాయణ స్వామి ఉత్సవమూర్తిని కూడా తీసుకొని వెళ్తారు. ఆయన కూతురే బీబీ నాంచారమ్మ. ఆమె ఆ విగ్రహాన్ని చూసి చాలా ముచ్చటపడి ఆమె దగ్గర ఉంచుకొని ప్రతిరోజు ఆ విగ్రహంతోనే ఆడుకుంటూ ఆ విగ్రహాన్ని వదిలి ఉండేది కాదు. అట్లా రోజు జరుగుతూ అంటే ఒకరోజు బీబీ నాంచారమ్మ నిద్రపోయినప్పుడు స్వామివారు ఆ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి గుడిలో ప్రతిష్ఠ చేస్తారు. అది తెలుసుకొని ఆమె చాలా బాధపడుతూ అన్ని చోట్ల వెతుకుతూ అక్కడికి వచ్చి స్వామివారిలో లీనమైపోతుంది. కాబట్టి ఎవరైతే మన హిందూ సాంప్రదాయం ప్రకారం భర్తలో లీనమవుతారో అందువల్ల వాళ్ళు వారికి భార్యగా భావిస్తాం. కాబట్టి ముస్లిమ్స్ మనం ఆడబిడ్డకు ఏ విధంగా చీరాసారా ఇస్తామో ఉగాది రోజు, మనకు తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం మొదటి రోజు కాబట్టి ఈరోజు కూడా వాళ్ళ ఆడపడుచును మరియు బావగారిని దర్శించి వాళ్ళు